అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అందరికీ నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు మార్గదర్శకత్వంలో మరియు మహా అవతార్ ఫౌండేషన్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో అరుణాచలంలో 3 రోజులు సంగీత నాద ధ్యానము మరియు సమగ్ర స్వస్థ కార్యక్రమాన్ని నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పినటువంటి పత్రిజీ గారి మాటలను తూచా తప్పకుండా 3 రోజులు యజ్ఞాన్ని నిర్వర్తించుకొని ఈ చివరి రోజున అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరూ పరమేశ్వరుని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసి మోక్షాన్ని ముక్తిని ఆనందాన్ని పొందాలి అని మహాయోగులందరూ కూడా స్వర్ణాక్షరాలతో లిఖించారు. దానిలో భాగంగా రంగస్వామి గారు, లక్ష్మీ మేడం ఈరోజు సుమారు 600 మందితో గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని టీవీలో వీక్షిస్తున్నటువంటి వారికి కూడా ఆ రమణ భగవానుడు, ఆ పరమేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మహావతార్ బాబాజీ ద్వారా ప్రకృతి మాత అందరినీ ఆశీర్వదిస్తుంది. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. టిఎంసి ఛానల్లో లైవ్ ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని విశిష్టమైనటువంటి లింగాల ప్లేసుల్లో చక్కని వేణునాదంలో అందరూ సామూహిక ధ్యానం చేస్తూ ఈ గిరి ప్రదక్షిణని కంటిన్యూ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణలో కన్నడ, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, ఒడిస్సా నుంచి కూడా వచ్చి సుమారు 600 మంది తెలంగాణ నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కూడా హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేసుకుని ఈ ఎనర్జీని లోక కళ్యాణానికి అంకితం చేస్తున్నాం. పత్రి మహారాజ్ కి. ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు గిరివల ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాం. సో నిజంగా ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. సో ఇది ఫస్ట్ టైం నేను కూడా ఈ గిరివల ప్రదక్షిణ పాల్గొంటున్నాను. అయితే ఎంతోమంది మాస్టర్స్ అన్ని రకాల భాషలు, అంటే అన్ని తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ అంత మాస్టర్స్ కూడా దీంట్లో ఉన్నారు. సో ఇది అద్భుత పరమాత్మ, ఎంతో శక్తి మనం సంపాదించుకోవచ్చు. ప్రతి లింగం దగ్గర మనం చేయబోయేటువంటి ఆ ధ్యానం అనేది ఇంకా విశిష్టంగా ఉంటుంది. సో దాంట్లో ఎలాంటి సంశయమే లేదు. మనం ఖచ్చితంగా పాల్గొందాం, ఎంతో నిష్ఠతో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. అందరూ అరుణాచల శివ అంటూ ప్రారంభిద్దాం. అరుణాచల శివ, అరుణాచల చలో. కాలిపెట్టి వెనకాల తిరుగుతున్నా. ఒక్క నిమిషం ఆగండి, అందరికి వాపు మనవాడు. ప్లీజ్ సైడ్కి వెళ్ళండి. రెండు లైన్ సార్, మీరు కొంచెం ముందుకెళ్ళండి సార్. బండి ఒకసారి కూర్చోండి ట్రాఫిక్ సార్. 2 లైన్ రండి, 2 లైన్ వెయిట్ సార్. ఓరే 2 లైన్ ట్రాఫిక్ చేయడం.
సార్ అక్కడక్కడ ఉండండి. ఇట్లా సైడ్ సైడ్ స్పీడ్ 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 నడాలి. అరుణాచల శివ అనుకుని నడాలి. చెప్పాలి నడాలి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ 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 అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ సార్ మళ్ళీ ఇటు వస్తారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ 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 అంటానండి మరలా అంటే సార్ ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చేవాడు దారుణం అమ్మ మీరు అటు వెళ్తుంటే అది
Okay, friends. Big claps in Agnilinga. Big claps. Patri Maharaj ki jai. Chalo. లింగాలు వీటిని ఏమంటాం? అష్టలింగాలు అంటాం. ఏమంటాం? సో ఇది ఎన్నో లింగం? మూడో లింగం. ఫస్ట్ది చెప్పాలి, చెప్పకపోతే నేను ముందుకెళ్ళను. ఫస్ట్ది ఏంటి? రెండోది ఏంటి? మూడోది ఏంటి? యమలింగం. సో ఈ యమలింగానికి అధిపతి యమధర్మరాజు. మనం ఎంత సాధన చేసినా, మనం ఎంత అద్భుతంగా సేఫ్ సైడ్లో ఉన్న మనలో ఒక భయం ఉంటుంది. ఏం భయం ఇది? ఏం భయం? మృత్యు భయం. ఏం భయం? ఇక్కడ ఎవరైతే ధ్యానం చేస్తారో, ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళ మృత్యు భయంలో నుంచి బయటకు వస్తారు. మన సనాతన ధర్మం ప్రతిదీ శాస్త్ర రూపేణ, శాస్త్రపరంగా మనం అన్ని రాశారు మహర్షులు, మునులు. అయితే ఇక్కడ ధ్యానం చేసిన వాళ్ళకి చాలామందికి కళలో వాళ్ళంతా కనపడి, ఎవరైతే ఇక్కడ ధ్యానం చేస్తారో మోకాళ్ళ నొప్పులు, ఎముకలు ఇరిగిన వాళ్ళవి కూడా అతుక్కుపోతాయి. సో అటువంటి గొప్ప ప్లేస్ ఇది యమలింగం. ఇక్కడ మన పిప్పల ప్రసాద్ సార్ యొక్క వేణునాదంతో గురువులందరిని తలుచుకొని చప్పట్లు కొట్టొద్దు, కొట్టి కాడకూడదు. చక్కగా అందరూ అద్భుతంగా ధ్యానం చేద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు. మీకు లోపల ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ భగవాన్ రమణ మహర్షిని, గురువులందరినీ తలుచుకొని చక్కగా ఒక 5 నిమిషాలు సంగీతనాదం ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం, కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస. బీ విత్ యువర్ బెట్ మై డియర్ ఫ్రెండ్స్.
ఆఖరి ఒక్క నిమిషం. నేను నా శరీరంలో ఉన్నటువంటి అన్ని అనారోగ్య సమస్యలు, అలాగే మరి యమలింగం అంటేనే ఇక్కడ ఎక్కువ బోన్స్కి సంబంధించి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ హీల్ అవుతాయని శాస్త్ర ప్రమాణం చెప్తుంది వేదం. సో అది ఎంతో నిదర్శనాలు కూడా ఉన్నాయి, ఎన్నో మన మెడిటేటర్స్ నుంచి కూడా ఎన్నో ఉన్నాయి అలాంటి అనుభవాలు. సో చక్కగా మరొక 30 సెకండ్లు ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం. శ్వాస మీద ధ్యాస పెట్టి 2 కళ్ళ మీద ఉంచుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ ఆ యమలింగానికి మనం గట్టిగా 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 చప్పట్లతో ప్రణామాలు తెలియజేద్దాం. చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ మహానుభావుడికి మనందరం ఇంకా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. నెక్స్ట్ ప్రయాణం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అమ్మా. హలో, అందరూ వినాలి. ఇది ఏం లింగం? నాతో ఉంటుంది సినిమా, ఏమనుకోవద్దు. ఏం లింగం ఇది? దీనికి మెయిన్ ఎవరు? యమధర్మరాజు. అష్టదిక్క. నాకు కొద్దిగా ఏమనుకోవద్దు, ఈ వారం రోజుల నుంచి మాట్లాడి అప్పుడప్పుడు ఫ్లో పోతుంది. సో అష్టదిక్పాలకులు. సో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి అష్టలింగాలు ఇవన్నీ కూడా ఎనర్జీ పాయింట్స్. ఇప్పుడు మనకి ఎట్లాగ పిరమిడ్ అయితే ఎనర్జీ పాయింట్, ఇవన్నీ కూడా యోగులు మహర్షులు సాధన చేసి ప్రతిష్ఠించినటువంటి లింగాలు. ఓకేనా? సో ఇక్కడ ధ్యానం చేస్తే ఉపయోగం ఏంటి? ఆరోగ్యంతో పాటు ఎముకలు, మెయిన్ ఎముకలు. ఎందుకంటే రేపు గిరి ప్రదక్షిణ వెళ్ళాక ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. సో అది మెయిన్ పాయింట్ అది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. जय शाकाहार जगत के, ध्यान जगत के, ఇప్పుడు 5:30 గడుస్తారు. నిద్ర లేకుండా 5:30కి మళ్ళీ ఆ శివతత్వం గురించి మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. బయట ఎన్నో శబ్దాలు వినపడతాయి, మనకు వినపడే శబ్దం ఒకటే, అరుణాచల్ శివ. స్వామి వాసన గమనిస్తూ మై డియర్ ఫ్రెండ్స్, మీరేం మాట్లాడదు, మీరు ధ్యానం చేస్తే నాకు అదే కావాలి. మిగతా ఇప్పుడు మైక్ వద్దు, మామూలు మైక్ లేక వస్తుంది. అరుణాచలేశ్వరుని యొక్క గిరి ప్రదక్షిణలో నైరుతి లింగం దగ్గర మనం ఇప్పటి వరకు ధ్యానం చేసి ఒక గొప్ప అనుభూతిని పొందాం. మెల్లిగా కళ్ళు తెరుస్తూ
ఆ నైరుతి లింగానికి, ఆ పరమేశ్వరుడికి మనం గట్టిగా గట్టిగా చేతులు ఇలా పెట్టి మనం ఎప్పుడు కూడా గిరి ప్రదక్షిణ ఎటువైపు చేయాలి? ఎడం వైపు. కుడివైపు నడవకూడదు. ఎందుకంటే యోగులు, ఋషులు, మునులు, దేవతలు అందరూ కూడా సూక్ష్మ శరీరంతో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు 24 గంటలు 365 రోజులు. ఈ నైరుతి లింగం అక్కడ కావ్యకంఠ మహాగణపతి తపస్సు చేసిన ప్లేస్ ఇది. ఎవరు? ఆయన ప్రతిష్ఠించిన లింగం ఈ నైరుతి లింగం. సో మనమంతా సాధనా మార్గంలో ఉన్నాం. ఫారినర్స్ అందరూ ఇక్కడ ఎందుకు వస్తారంటే, భగవాన్ రమణ మహర్షి ఉన్నప్పుడు గురువులు గారు ఇక్కడ అందరి చేత గిరి ప్రదక్షిణ చేయించారు. ప్రతిరోజు గిరి ప్రదక్షిణ జరిగేది ఇక్కడ. ఫస్ట్లో ఒక 1000 మంది ఉంటే గిరి ప్రదక్షిణ ఎంత అయ్యే వరకు ఒక 100 మంది మిగిలేవాళ్ళు. ఆ 100 మంది ఇక్కడే ఉన్నారు. వాళ్ళని ఎంతోమంది గొప్ప గొప్ప ప్రధానమంత్రులు ఉన్నారు, ఫారినర్స్. ఇప్పుడు పాల్ బ్రింటన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ కూడా మరి సార్ ఏమన్నా రమణ మహర్షి గారు ఏమన్నా స్పీచ్ ఇచ్చారా? ఏ రోజు కూడా మాట్లాడలే. అందుకని పత్రి సార్ ఇప్పుడు ఏమంటారంటే సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ దెన్ సైన్స్. ఓకేనా? సో ఇక్కడ నైరుతిలో ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ధ్యానం చేయటం వల్ల మనందరూ అంతిమ ధ్యేయం ఏంటి? ఎందుకు ధ్యానం చేస్తున్నాం? మనసును జయించడానికి. మనసుకు లోబడి జీవించేవాడు మానవుడు, మనసును జయించిన వాడు మాధవుడు. ఆ మాధవుడు భగవాన్ రమణ మహర్షి. సో ఆయన మనసును జయించాడు కాబట్టి ఈరోజు మనమంతా లక్షలాది కోట్లాది మంది అక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తున్నారు. అట్లాగే మన సనాతన భారతీయ ధర్మంలో ఎంతమంది అయితే యోగులు, ఋషులు ఉన్నారో వాళ్ళందరూ నడయాడిన ప్లేస్ ఇది. ఓకేనా? సో మరొకసారి శ్రీ భగవాన్ రమణ మహర్షి గురుదేవులకి, అరుణాచలేశ్వరికి ఒకసారి మనస్ఫూర్తిగా క్లాప్స్ కొట్టద్దు, దండం పెట్టండి. ఇక్కడ చప్పట్లు కొట్టే కాడ కొడదు. ఆయన ఉన్నాడు, మన సార్ ఉన్నారు. మనకి అష్టలింగాలే కాకుండా మరొక
1 0 మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ సూర్యలింగం చాలా చాలా విలువైనటువంటిది. ఒక్కసారి ఆ పరమేశ్వరుడికి ఆ సూర్యనారాయణమూర్తికి గట్టిగా చెప్పడంలో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎవరు లేవద్దు, కూర్చోండి. ఇంకా గట్టిగా. ఓం నారాయణాయ ఓం నమో సూర్య నారాయణాయ ఓం నమో సూర్య నారాయణాయ. సూర్యలింగానికి గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఒక్క నిమిషం ఈ సూర్యలింగం గురించి మనం విందాం. ఓకే మాస్టర్, కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. మీరు 8 లింగాలని చెప్పారు కదా, మనం ఇప్పుడు సూర్యలింగం, చంద్రలింగం, అష్టలింగాలు కాదు. మనకి ఈ 8 లింగాలు ఎవరు ప్రతిష్ఠించారండి? ఎవరు ప్రతిష్ఠించారు? అష్టదిక్పాలకులు. ఎవరు చెప్పండి? అష్టదిక్పాలకులు. ఎస్, మళ్ళొక్కసారి అష్టదిక్పాలకులు. ఎస్. సో ఇప్పుడు మనం అక్కడ మన ముందున్న లింగం ఏంటి? ఆ సంగతి మీకు తెలీదు, పర్ఫెక్ట్గా చెప్పిందా కూర్చోబెడతా. నైరుతి లింగం. ఎందుకంటే నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఎవరేమనుకోవద్దు. మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక గిరి ప్రదక్షిణ గురించి మనం చెప్పాలి 10 మందికి. సో అటువంటి అద్భుతమైన ప్లేస్లో ఉన్నాం. ముందుంది ఏంటి? నైరుతి లింగం. దాని యొక్క విశిష్టత ఏంటి? దాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? కావ్యకంఠ మహాగణపతి. చెప్పాలి అందరూ, ఎవరు ప్రతిష్ఠించారు? కావ్యకంఠ మహాగణపతి. సో అక్కడ ధ్యానం చేస్తే ఏమవుతుంది? మనకి ధ్యానం చేసుకున్న, దర్శనం చేసుకున్న ఫలితం ఏంటి? ఆరోగ్యం కాదు. మనిషి ఇప్పుడు మనం కొన్నాళ్ళు చాలామంది చూడండి ధ్యానం చేస్తూ ఉంటారు, మళ్ళీ డైల్యూట్ అవుతూ ఉంటారు, మళ్ళీ మెడిటేషన్ అంటే స్థితప్రజ్ఞత ఉండదు, మనసు ఒక కుదుట అనేది ఉండదు. ఇప్పుడు ఏది చేసినా మన జీవితంలో సుఖమైన, కష్టమైన, నష్టమైన ఏం చేసిద్ది? మనసే. ఈ మనసును జయించేదే ఆ యొక్క అద్భుతమైన తపోస్థలం. దాన్ని తపోస్థలం అంటారు. అర్థమైందా? ఇవన్నీ నేను చెప్పాయని కూడా ప్రతిదీ మన శాస్త్ర ప్రమాణం. మన భారతీయ సనాతన ధర్మంలో ఏది తీసుకున్నా కూడా శాస్త్ర ప్రమాణం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని టాలీ చేసే మన మహానుభావులందరూ ఈ విషయాలు మనకి ఇచ్చారు. అర్థమైందా? సో అక్కడ ధ్యానం చేస్తే ఏమొస్తుంది? మనసు కంట్రోల్. మనసుని మన కంట్రోల్, మన ఆధీనంలో పెట్టుకోవటం. ఎవరైతే ఆ సంకల్పం పెట్టుకొని అక్కడ ధ్యానం చేస్తారో వాళ్ళకి అది సిద్ధిస్తుంది. సో ఇది సూర్యలింగం. ఏంటది? సూర్యలింగం. సూర్యలింగం గురించి స్పిరిచువల్గా రంగనాథ్ సార్ చెప్తారు. తర్వాత ఇక్కడి నుంచి ఇంకోటి ఉంటుంది పంచమలింగం అని లోపలికి. దాన్ని ఆది అన్నామలై టెంపుల్ అంటారు. అది బ్రహ్మ ప్రతిష్ఠించారు. ఎవరు ప్రతిష్ఠించారు? బ్రహ్మ. కొద్దిగా లోపలికి వెళ్తాం, అది అయిపోయాక ఇంకోటి ఉంటుంది, దాన్ని చంద్రలింగం అంటాం. సో మనం గిరి ప్రదక్షిణలో జనరల్గా ఏంటంటే రూలు రాజగోపురం నుంచి స్టార్ట్ చేసి రాజగోపురం దగ్గర ఎండ్ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. నిజమైతే శాస్త్రం ప్రకారం రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసి రాజగోపురం దగ్గర ఎండ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు మనకున్న ఈ క్రౌడ్ వల్ల ఇవన్నీ మనం చేయలేం కాబట్టి ఇంద్రలింగాన్ని దాటి రెండో లింగాన్ని దర్శనం చేసుకున్నాం. మనకి ఇంద్రలింగం ఎప్పుడు తగిలిద్దంటే గిరి ప్రదక్షిణ అంతా అయిపోయాక టెంపుల్ ఉంది కదా రాజగోపురం, దాని ముందే ఇంద్రలింగం ఉంటుంది. సో మనం టెంపుల్కి వెళ్ళకుండా లోపలికి వస్తాం. ఇక్కడ టెంపుల్ దర్శనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాండ్స్ రైజ్ చేయండి ఒకసారి. అందరూ ఉన్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరు అందరూ అద్భుతంగా ఫాలో అవుతున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నేను గ్రూపుల్లో కూడా పెట్టా, 15వ తారీఖు మార్నింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళమన్నా పెట్టామో లేదా మెసేజ్? మీరు అందరూ ఫాలో. టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే రాజగోపురం తర్వాత ఇంద్రలింగం తీసుకెళ్తాం. ఇంద్రలింగం అయిపోగానే అక్కడి నుంచి 200 to 300 మీటర్స్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళండి. రేపు మండే అంత రష్ ఉండదు. 1 hour 2 hours 50 రూపీస్ దర్శనం అయిపోద్ది. రేపు మార్నింగ్ 5కి 6కి ఎవరన్నా బస్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, నాకు తెలుసు ఆ విషయం. ఎవరు లేరు కదా? ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఎన్నింటికమ్మా? సర్లే, ఏం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనం 5 గంటలకల్లా గిరి ప్రదక్షిణ అయిపోతుంది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు.
అయ్యగారు ఓకే ఎస్ ఏం అవసరం లేదు అమ్మ. ఇక్కడ అరుణాచలం యొక్క మహోన్నతం ఏంటంటే ఇక్కడ ఏ నియమాలు లేవండి. చనిపోయిన కన్నడ బెంగళూరు అదే సూర్యలింగంలో ఉందని చెప్తాను. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనతో పాటు మనకు తెలియకుండానే యోగులు ఋషులు మునులు అవధూతలు అందరు సూక్ష్మ శరీరంతో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మనం ఏదైనా కోరుకుంటే అదే వస్తుంది. ఏం కోరిక లేకుండా చేస్తామో సెకండ్ 5 4 3 2 1 0. వరుణలింగం చాలా పవర్ఫుల్ అరుణాచలంలో. ఆ వరుణలింగానికి మనం గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల. ఈ వరుణలింగం గురించి తెలుసుకుందాం. శివ మంత్రం కన్నా గొప్పది అరుణాచల శివ మంత్రం అని చెప్తాడు. సో అందుకని మనకి అరుణాచల శివ అనేది పంచాక్షరి మంత్రం కన్నా గొప్పది. అర్థమైందా? మనం చెప్తాం కదా, పూజకోటి సమస్తోత్రం స్తోత్రకోటి సమోజప జపకోటి సమోధ్యానం
జ్ఞానకోటి సమూలంగా. అటువంటి అరుణాచల శివ నామాన్ని మరొకసారి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. నెక్స్ట్ ఇది వరుణలింగం. సో మనకి ఎప్పుడైతే ఈ ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాలు వస్తాయో అప్పుడు ఇక్కడ కనుక మనం ఈ లింగాన్ని మనం విలేజెస్లో చూస్తూ ఉంటాం. వానలు పడిపోతే ఆ ఊర్లో ఒక అమ్మవారిని వెళ్ళి అక్కడ మనం చేస్తే వెంటనే వర్షాలు పడతాయి. అక్కడ ఏం పని చేస్తుందంటే ఆ సామూహిక సంకల్ప శక్తి. అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ ఊర్లో వర్షం పడాలి, వర్షం పడాలి, వర్షం పడాలి. ఈ థాట్ అంతా నేచర్లోకి వెళ్ళి నేచర్కి మనకి కావాల్సింది అడిగాం కాబట్టి వెంటనే మనకి అది ఇస్తుంది. ఓకేనా? సో అట్లాగే ఈ వరుణలింగం అనేది కూడా పూర్వంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇక్కడ అంటే విపత్తులు వచ్చినప్పుడు కానివ్వండి, వర్షాలు పడినప్పుడు ఇక్కడికి వచ్చి మనం దర్శించుకొని మన మనసులో అనుకుంటే అవన్నీ కూడా జరుగుతాయి. అది దీని యొక్క ప్రతిష్ట. ఓకేనా? తర్వాత మరికొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసి దర్శనం చేసుకొని ఇక్కడికి రండి. సత్యము అసత్యాల జ్ఞానం కలుగుతాయి. ఆ జ్ఞానం వలన పరమాత్మని దర్శించగలుగుతాం. ఎవరైతే పరమాత్మని దర్శించగలిగారో వారే నిజమైన కర్మయోగిగా జీవించగలుగుతారు. కర్మయోగి అంటే ఎరుకతో ఉండడం, బాధ్యతగా ఉండడం. అయితే మరి కర్మయోగిగా ఉండాలంటే ముందు మనకి భక్తి కావాలి. అంకిత భావంతో భక్తి ఏర్పడుతుంది. మనసును మనం జయించినప్పుడు బుద్ధి స్థాయిలో స్పష్టమైన ఆలోచన. శ్వాసను వదులుదాం, పీలుద్దాం. పెదాల మీద చిన్న చిరునవ్వు ఉంచుతూ, రెండు కనుబొమ్మల మధ్య ఉన్న నుదుటిని గమనిస్తూ, స్పర్శ పాదాల దగ్గర నుంచి తల వెంట్రుక వరకు గమనిస్తూ, చీకట్లో ఉన్న ఆకారం కనిపించదు, అజ్ఞానంలో దాగిన ఆత్మ అనుసంధానం వైపు నడిపించడమే D+ ధ్యానం. బుద్ధితో ప్రయాణం ధ్యానం.
చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ నిశ్శబ్దంలో నమస్కరిద్దాం. చప్పట్లొద్దు, స్వామివారికి అలా నమస్కరించుకోండి. ఇది శిరస్సు భాగం, ముఖ్యమైనటువంటి అరుణాచలేశ్వరుడు అసలైనటువంటి ఆలయం ఇదని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఎవరు క్లాప్స్ కొట్టవద్దు. మన వాయిస్ మీకు వినపడుతుందా? ఓకేనా? మైక్ టెస్టింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4 లింగాలు దాటి సూర్యలింగం దాటాం. ఓకేనా? సో ఇది అరుణాచలంలో గుడి అంత అద్భుతమో తర్వాత ఈ టెంపుల్ అంత అద్భుతం. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. ఇప్పుడు మీరు చాలామంది మెయిలే చెప్తారు, ఇక్కడ ఓంకారం శబ్దం నిజం చెప్పండి, ఓంకార శబ్దం మెడిటేషన్ ఎంతమందికి వినపడింది? ఓంకార శబ్దం, ఓంకారం ధ్యానంలో ఉన్నప్పుడు ఓంకారం ఎవరికైనా వినపడిందా? ఓకే, అంటే మనం 1 గంట 2 గంటలు కూర్చుంటే కానీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వస్తాయి. అరుణాచలం అనేది ఏంటంటే ఇట్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్ ల్యాబ్ అంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా కొత్త విషయాన్ని కనుక్కుంటారు. అర్థమైందా? సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ కూడా అరుణాచలం కొండలో ఉన్నాయి. అటువంటి అద్భుతమైన ప్లేస్ ఇక్కడ నుంచి చాలా నియర్ బై ఉంటుంది. సో బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం ఇది ఆది అన్నామలై టెంపుల్ అంటారు. ఏమంటారు? ఆది అన్నామలై. చెప్పండి ఒకసారి. ఎవరు ఈ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? పూర్వంలో రాత్రిపూట ఇక్కడ ఓంకార శబ్దం వినపడేవి. ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ ఇప్పటికీ మనకు అది వినపడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. కాకపోతే మనకు కొద్దిగా లాంగ్ టైం కూర్చోవాలి, ఆ ఫ్రీక్వెన్సీతో మనం లింక్ అవ్వాలి కదా. ఓకేనా? సో 93.5 FM ఉంది మనకు. ఆ ఫ్రీక్వెన్సీలో మనం వెళ్ళినప్పుడే అది ట్యూన్ అవుతుంది మనకి. సో అట్లా ఇక్కడ మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా అది మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. సో ఇక్కడ తర్వాత మన గుడ్ సైడ్ వెళ్దాం, దేవాలయం సైడ్ మళ్ళీ. ఓకేనా? ఇంతవరకు అంత క్లియరే ఉన్న డౌట్స్ ఉన్నాయి. కొంతమంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు, అడగొచ్చు. 1 minute, ఎక్కువ టైం తీసుకోవద్దు. ఎందుకంటే తర్వాత మనకు అద్భుతంగా మన ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఇక్కడ శివోహంతో మన శివశక్తి మాస్టర్ సార్, వెల్కమ్ సార్. ఇక్కడే, ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంది, కొన్ని యాక్టివిటీస్ చేయిస్తారు. తర్వాత ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఈ టెంపుల్ పేరు ఏం పేరు? ఆది అన్నామలై టెంపుల్. సో దీన్ని ఎవరు ప్రతిష్ఠించారు ఇక్కడ? ఎస్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, సో శివుడికి ఇష్టమైంది ఏంటి? బిల్వపత్రం. ఇక్కడ బహుబిల్వపత్రం పెద్ద ట్రీ లోపల ఉంది. ప్రతిరోజు ఆయన్ని శివుడిని దాంతోనే పూజిస్తారు. బిల్వపత్రం అంటే 3 దళాలు ఉంటాయి, బహుబిల్వ పత్రం అంటే 5 దళాలు ఉంటాయి. ఓకే, ఎన్ని ఉంటాయి? 5 దళాలు. సో అంటే అద్భుతమైన ప్లేసు. నాకు తెలిసి మన భారతదేశంలో ఎన్నో చోట్ల బిల్వ వృక్షాలు ఉన్నాయి, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బహుదళ బిల్వపత్రం ఉన్న వృక్షం ఉన్న టెంపుల్ ఇదే. ఓకేనా? సో ఒకసారి అరుణాచల శివుడికి ఒకసారి గట్టిగా నమస్కారం చేసుకొని మన మాస్టర్ యొక్క సందేశాన్ని తీసుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. డ్యాన్స్ మీరేం చేస్తారంటే శివమోహన్ పెట్టి కొద్దిగా మజిల్స్ యాక్టివేట్. స్పష్టమైన ఆలోచన, చక్కగా శ్వాస వదులుతూ పీలుస్తూ పెదాల మీద చిన్న చిరునవ్వు ఉంచుదాం. 2 కనుబొమ్మల మధ్య ఉన్న నుదుటిని గమనిస్తూ స్పర్శ పాదాల దగ్గర నుంచి అలా పాదాల దగ్గర నుంచి మోకాల వరకు అలా అబ్జర్వ్ చేస్తూ, మోకాల దగ్గర నుంచి నడుము వరకు, నడుము నుంచి అలా మన భుజాల వరకు, అరిచేతుల నుంచి
భుజాల వరకు, కుడి భుజము కుడి అరిచేతి నుంచి కుడి భుజం వరకు, అలాగే ఎడమ చేతి నుంచి ఎడమ భుజం వరకు, అలా మన ఫేస్ అంతా తల ఎంట్రుకల వరకు స్పర్శను అబ్జర్వ్ చేస్తూ చెవులు గమనిద్దాం. సమయపాలనతో కూర్చున్నాం, ధైర్యంగా కూర్చున్నాం, అవగాహనతో కూర్చున్నాం, ఇష్టంగా కూర్చున్నాం, అంకిత భావంతో కూర్చున్నాం, భక్తితో కూర్చున్నాం. భక్తితో మనము చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. మనిషి నిరంతరము పరమాత్మని స్మరించడం వలన రెండు చేతులు కాసి చూస్తూ చక్కగా కన్నులు తెరుద్దాం. సరే గట్టిగా క్లాప్ చేద్దాం. శివతత్వం అంటే మనకు మూడింటి ధ్యానము, సంగీతము, నృత్యం. శివుడు ఎప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడు నృత్యం చేస్తూ ఉంటారు, ఆనంద తాండవంలో ఉంటారు. అటువంటి తాండవాన్ని మనకి కొన్ని నమస్కారాలతో మన మాస్టర్ గారు ఇప్పుడు మనకు పరిచయం చేస్తారు. మీరందరూ కొద్దిగా నుంచోని దూరంగా నుంచోండి. త్వరగా 5 minutes సెషన్. 5 1 చేతులు దూరంగా, 2 ట్యాక్షన్ గట్టిగా, 3 4 5 రెండు చేతులు జస్ట్ అలా బోర్డులో ఉంచి జస్ట్ నార్మల్గా ఉంచి. ఓకే, పొజిషన్ 1, పొజిషన్ 2. ఇప్పుడు నేను మీకు త్రిమూర్తుల సాధన చేపిస్తాను. ఓకేనా? త్రిమూర్తుల సాధన అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కనెక్ట్. ఓకే, పొజిషన్ 3rd పొజిషన్లోకి వచ్చేసేయండి. మన పరిపాలన లక్ష్మీనారాయణ చైతన్యంతో కనెక్ట్ అవ్వాలంటే మొట్టమొదట జన్మనిచ్చిన తల్లిదండ్రులు. చెప్పండి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి విద్య నేర్పిస్తూ ఉన్న అమ్మ, నాన్న, విశ్వ గురువుల వరకు, రక్త సంబంధంలో ఉండే దివ్యాత్మ స్వరూపులందరికీ, సమాజంలో ఉండే దివ్యాత్మ స్వరూపులందరికీ, ఈ భూమి మీద ఉండే సర్వ జీవ స్వరూపాలకి నేనింత అద్భుతమైన దేహాన్ని ధరించినందుకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓకే, సో ఎప్పుడు మనము ఈ హృదయ చక్రతో అంటే లక్ష్మీనారాయణలతో కనెక్ట్ అయిపోతాం డైరెక్టర్గా. సో ఇది మొత్తం భగవద్గీతలు అన్ని శాస్త్రాల యొక్క మూలాల సారాన్ని మీకు డైరెక్టర్గా ఎప్పుడు మీరు కనెక్ట్ అవుతారో మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ మీ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ 4th పొజిషన్లోకి వచ్చేసేయండి. ఇలా చెప్పండి, క్షమాపణ. శారీరకంగా, మానసికంగా, ఉద్వేగంగా, బుద్ధిపరంగా లోతుల్లోకి ప్రయాణం చేస్తే నా శరీర చెమట స్మెల్ ద్వారా, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా స్పర్శ ద్వారా, నా వినడం ద్వారా, నాకున్న జ్ఞానం ద్వారా, తెలియక చేసిన పనులు, తెలిసి చేసిన పనులు, ఎవరినైనా ఇబ్బంది పెట్టినవైతే జన్మ కర్మలు, ఈ జన్మ కర్మలు ఇప్పుడు వరకు పూర్తిగా నన్ను ఆత్మసాక్షిగా క్షమించండి. ఇక నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే జన్మ కర్మలు, ఈ జన్మ కర్మలు, ఈ క్షణం వరకు వాళ్ళని ఆత్మసాక్షిగా క్షమిస్తున్నాను. నేను అంటే శరీరం ధరించిన దివ్యాత్మ స్వరూపము. పురుషుడు, ప్రకృతి. పురుషుడు మీన్స్ పరమాత్మ, ప్రకృతి అంటే పంచభూతాలతో ఈ దేహ నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు అలాగ చక్కగా పాదాల దగ్గర నుంచి అలా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనము చక్కగా గిరి ప్రదర్శన అంతా పూర్తి చేసేంత వరకు చక్కగా పాదాల దగ్గర నుంచి తల ఎంట్రుకల వరకు అలా పాదాలను మనం గమనిస్తూ మోకాల్ని, నడుముని, అలా శరీరం అంతా తల ఎంట్రుకల వరకు అబ్జర్వ్ చేస్తూ పాత్రను పూర్తిగా శుభ్రం చేస్తాం. ఇక మనం పనే దైవంగా మన గిరి ప్రదర్శన పూర్తి చేసేంత వరకు బాధ్యతగా అలా పాదాలు గమనిద్దాం. పూర్తిగా అందులోంచి పెయిన్ అంతా క్లియర్ అయిపోయింది, పాదాలు ఫ్రీ అయిపోయాయి, అలా మోకాలు ఫ్రీ అవుతున్నాయి. జస్ట్ అలాగా మీ విజన్ని అలా మీ పాదాల మీద తీసుకువెళ్ళండి. మీ రూపకల్పన, మేనిఫెస్టేషన్ అలా
ఎస్, కంప్లీట్గా నేను ఫ్రీ అయిపోయాను. ఎక్కడైతే నెక్స్ట్ వచ్చి చంద్రలేని అక్కడేం ఆగొద్దు, జస్ట్ వరకు చూసుకుంటా మనం దర్శనం చేసుకుంటా కదా ఉండండి. నెక్స్ట్ వచ్చేది అద్భుతమైన ప్లేస్. దాన్ని చంద్రలేని మధ్యలో పంచకోప శిఖరం దర్శనం అనేది ఒకటి ఉంటుంది. అది మనకి చూపిస్తాను. పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు, తర్వాత కుమారస్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి. సో దర్శనమా లేదు చేతులు ఏమన్నా హిమాలయాల్లో యోగి కూడా వీళ్ళు మీ రిటర్న్ రా తీసుకోలే లేకుంటే ఆడే ఉండు. మా సైలెన్స్ మెయింటైన్ చేయాలి మాస్టర్స్. కలిసి వస్తున్నారులే వాళ్ళంతా. కానీ ప్రయాణాలు దాకా వాయు అంటే గాలి మీరు కూడా ఇటువైపు రండి మాస్టర్స్. మీరు మాస్టర్ అమ్మా ఇటు రావాలి మేడం, ఇటు తిరగండి. మీ మొబైల్ ఆపి తర్వాత చూసుకోవచ్చు, టైం వేస్ట్ చేయొద్దు. అదే చెప్పారు సమయం. ఫోన్ సైలెంట్లో పెట్టండి, సైలెంట్గా ఉండాలి. బాగా ఏజ్డ్ పర్సన్స్ ఎవరు వెళ్ళవసరంలా, ఓకేనా? జస్ట్ బయట నుంచి చూసి అక్కడ లోపల శ్రీచక్రం ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది,
ఎప్పుడైతే మన బాడీ లోపలికి వెళ్తుందో ఆ బాడీ క్లెన్స్ అయ్యి పైనుంచి కింద వరకు మొత్తం రిలాక్సేషన్ అయ్యింది. అర్థమైందా? నేను టూర్స్లో పెట్టినప్పుడు చేస్తా, లోపలికి పంపిస్తాను. కానీ కొంతమంది చెప్తా మీరు వెళ్ళొద్దు అని, వెళ్తారు. సగం వెళ్ళాక నాకు ఊపిరాడతలేదు, అదనకల్లా నాకు ఇక్కడ బీపీ పెరిగిపోతుంది. వాళ్ళ మోక్షమే కానీ నాకు మోక్షం కనిపిస్తుంది. అందుకని వెళ్ళగలిగిన వాళ్ళే వెళ్ళండి. ఈశాన్య లింగం వెళ్ళి నుంచి 1 కిలోమీటర్లో టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దర్శనానికి ఎంతమంది వెళ్తారు? హ్యాండ్స్ రైజ్ చేయండి. ఇంకా అవసరం లేదు. నిన్నదినా దగ్గర